ప్రపంచంలో నిన్నెవడూ శపించలేడు. ఏ మాంత్రిక శక్తి, ఏ తాంత్రిక శక్తి, ఏ చేతబడుల శక్తి, ఏ శత్రువు నీ బ్రతుకులో నిన్ను శపించలేడు. కానీ ఒకటి తెలుసా, నిన్ను నీవు శాపగ్రస్తుని చేసుకోగలవు. నిన్ను నీవు శాపగ్రస్తుని చేసుకోగలవు. నిన్ను శాపగ్రస్తుని చేయగలిగే అధికారం చివరికి శత్రువైన సాతాను కూడా లేదు. సాతాన్ టెక్నిక్ ఏంటో తెలుసా? యవనస్తుల బలహీనత ఏంటో వాడికి తెలుసు, స్త్రీల బలహీనత ఏంటో వాడికి తెలుసు, పురుషుల బలహీనత ఏంటో వాడికి తెలుసు, ఉద్యోగస్తుల బలహీనత ఏంటో వాడికి తెలుసు, వ్యాపారస్తుల బలహీనత ఏంటో వాడికి తెలుసు. వేటగాడు ఎప్పుడు అన్ని పక్షులకు ఒకే రకమైన గింజయుడు. ఈ పక్షి ఏ గింజకు లోబడుతుంది, ఈ పక్షి ఏ గింజకు ప్రలోభ పడుతుంది అని ఎరిగి పక్షికి తగినట్లుగా గింజలేస్తాడు. సాతాను కూడా నీ బలహీనత ఏంటో తెలిసి నీ బలహీనతకు తగిన శోధనే వాడు నీ దగ్గరికి తీసుకొస్తాడు. సాతాను నిన్ను నన్ను శపించలేడు. శపించగలిగే అధికారం, శక్తి వాడిలో లేదు. కానీ నీ క్రియల చేతే నిన్ను నువ్వు శాపగ్రస్తుని చేసుకునేటట్లుగా బహు కుయుక్తిగా వాడు నీ జీవితంలో అడుగు పెడతాడు. జాగ్రత్త. ఫ్రెండ్స్తో కలిసి అప్పుడప్పుడు పార్టీలకు పిలుస్తాడు. మీరు అంటారు, ఎవరిని పెట్టలేరా, మేము ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్ళినా వాళ్ళు బీరు తాగినా, వాళ్ళు రమ్ము తాగినా, డ్రమ్ము తాగినా, వాళ్ళు ఏం తాగినా మేము ఎదుట కూర్చొని మాత్రం జస్ట్ పెప్సీయే తాగుతాం మమ్మీ, జస్ట్ కోకే తాగుతాం మమ్మీ అని అంటాం. ఈరోజు పెప్సీ, ఆ తర్వాత కోకో, ఆ తర్వాత వాడికి అన్నవై కూర్చునే ప్రమాదం ఉంటుంది. తాగుబోతుల విందులు దేవుని బిడ్డలకు తగింది కాదు. దైవము కాని వాటిని ఆరాధించే స్థలాలకు దేవుని పిల్లలు వెళ్ళకూడదని దేవుని వాక్యం ఘంటాపదంగా చెప్తుంది.